ఎవరికి లేదంటే కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, బిడ్డలకు తల్లిదండ్రులకు మధ్య సమాధానం లేదు, బంధువులకు మరి కుటుంబ సభ్యులకు సమాధానం లేదు, మరి ఈ యొక్క మిత్రులకి తోటి సొంత రక్తం పంచుకున్న అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు. మరి ఈ విధంగా సమాధానం లేకుండా మరి ఒకరికి ఒకరి మధ్య ఆ యొక్క భేదములతోనూ మరి కక్షలతోనూ విభేదాలతో జీవిస్తున్న జీవితాలు మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి. మరి అలాంటి జీవితాలు మన ఎదుట ఉన్నాయి. అయితే వీరికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను మీకు సమాధానం ఇస్తాను, అయితే మీరు నాకు ఇష్టలుగా బ్రతకండి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఆ తండ్రి చాలా క్రమశిక్షణ కలిగిన వాడు. ప్రతిదీ మరి పట్టించుకుంటాడు. ప్రతి విషయాన్ని అతను పట్టించుకుంటాడు, అతను చెప్పినట్లుగా చేయాలని అనుకుంటాడు. అయితే తన కుమారుడు విచ్చలవిడి జీవితానికి అలవాటు పడ్డాడు. తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడం కొరకు అతడు తనకిష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నాడు, ఇష్టం వచ్చిన స్థలానికి వెళుతున్నాడు, వెళ్ళాల్సిన అతను అనుకున్నవన్నీ చేస్తూ ఉన్నాడు. తండ్రి అయితే క్రమశిక్షణ కలిగిన వాడు. అలా చేయవద్దు, ఆ విధంగా నువ్వు మాట్లాడవద్దు, ఈ విధంగా నడుచుకోకూడదని తన వంతు తన కుమారుడిని క్రమశిక్షణలో పెట్టడానికి అతడు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆ కుమారుడు తన తండ్రి మాట వినడం లేదు. ఆ కుమారుడు తన తండ్రి మాట వినకుండా చివరికి ఏం చేశాడంటే ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. దూరంగా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. అయితే కొన్ని రోజుల తర్వాత తన యొక్క తల్లి ఎంతో మనసులో వేదనతో దిగులుతో మరి ఆమె ఏమైపోయిందంటే మంచం బట్టి తన యొక్క ఆరోగ్యం బాగలేకుండా వచ్చేసింది. మరి తన యొక్క దేహము, తన యొక్క శరీరము దినదినము క్షీణించిపోతూ ఉంది, ఆరోగ్యం పాడైపోతూ ఉంది. ఎందుకంటే తన కుమారుడి మీద దిగులు, బెంగ, తన కుమారుడి మీద దిగులు పెట్టుకుంది. నా కుమారుడు ఎక్కడికి వెళ్ళాడో, ఎక్కడున్నాడో, ఏం తింటున్నాడో లేదో, మరి అతన్ని ఎవరైనా చూస్తున్నారో లేదో అనే ఆలోచన తన తల్లికి తన కుమారుడి మీద అధికమైపోయిన కారణాన్ని బట్టి తనకు అనారోగ్యం వచ్చింది, హెల్త్ బాగలేకుండా వచ్చేసింది, మంచం పట్టింది. అయితే మరి అటు ఇటు ఆమె చాలా వీక్నెస్గా అయిపోయిన తర్వాత తన తండ్రి ఏం చేశాడంటే, ఇకనైనా నా కుమారుడు ఇంటికి వస్తాడో రాడో, అయితే నేను ఒక చిన్న ప్రయత్నం చేయాలి, ఈ విషయాన్ని ఒక వాల్ పోస్ట్ వేసి ప్రతి ఊర్లో అతికిచ్చాడు. కొన్ని బస్సులకు కూడా వేశారు. ఈ విధంగా పలానా ఆమె తన కుమారుడు నిమిత్తం బెంగ పెట్టుకొని అనగా అనారోగ్య స్థితిలో ఉంది, దయచేసి ఎవరైనా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి కనబడితే మీకు చెప్పండి అన్నట్లుగా వాళ్ళు వాల్ పోస్ట్లో ఆ విషయాన్ని వేశారు. తన కుమారుడైనా చూసి కనుక్కుంటాడని. ఆమె ఫోటో వేసి ఈమె హెల్త్ బాగలేదు, తన కుమారుడు ఎక్కడున్నా కానీ ఎవరికైనా కనబడితే ఆ వ్యక్తి ఫోటో కూడా వేసి ఎక్కడున్నా మీరు తన ఆచూకీ మీరు తెలియజేయండి అని వాళ్ళు ఒక వాల్ పోస్ట్ వేసి పంపిస్తే, ఆ వాల్ పోస్ట్ తన కుమారుడే చూస్తాడు. నా తల్లికి హెల్త్ బాగలేదు, తన స్థితి బాగలేదని చూసి ఇంటికి పరుగున ఇంటికి వస్తాడు. అయితే వచ్చిన తర్వాత ఆ తల్లి దగ్గరికి రమ్మంటుంది, దగ్గరికి కూడా వస్తాడు. అయితే ఆమె ఏమంటుందంటే, బాబు, నీ తండ్రి క్రమశిక్షణ అనేది ఆయన జీవితంలో ఉంది, అది ఆయనకు అలవాటే. ఎందుకు క్రమశిక్షణ పెడుతున్నాడు అంటే నీవు బాగుండాలనే. ఎందుకు క్రమశిక్షణ పెడుతున్నాడు అంటే నీ యొక్క లైఫ్ బాగుండాలి, నీ జీవితం బాగుండాలని కొన్ని విషయాల్లో నిన్ను అటు క్రమశిక్షణ పెట్టాడే కానీ నీవు చెడిపోవాలని, పాడైపోవాలని మాత్రం కాదు. నువ్వు బాగుండాలనే కదా ఈ విషయాలన్నీ చెప్తున్నాడు. నిన్ను పట్టించుకోని వ్యక్తి అయితే నీ బ్రతుకు నువ్వు బతుకు, నీ జీవితం నువ్వు జీవించు, నువ్వెవరో నాకు తెలియదు అనేవాడు నిన్ను పట్టించుకుంటున్నాడు కాబట్టి నీకు క్రమశిక్షణ పెడుతున్నాడు. కానీ పట్టించుకోని వ్యక్తి అయితే నీకు ఏదీ చెప్పడు. కాబట్టి నీ మీద ప్రేమతో ఈ విధంగా చెప్పాడు. నీవు నీ మనసు మార్చుకొని
నీ తండ్రి చెప్పిన మాట ప్రకారం నువ్వు జీవించని ఆ యొక్క కుమారుడు యొక్క చేతిని తన తండ్రి చేతిలో పెట్టి ఆమె వాళ్ళిద్దరిని కలిపి ఆమె కన్ను మూసింది. అప్పటికప్పుడు ఆమె మరణించడం జరిగింది. తన కుమారుడి చేయిని తన తండ్రి చేతిని ఇద్దరి చేతులు కలిపి ఆమె మరణించింది. ఈరోజు మనం ఇక్కడ ఈ చదివిన విషయాన్ని మనం గమనిస్తే ఆ తండ్రి కుమారుల యొక్క వారిద్దరిని ఆమె ఏం చేసింది? సమాధానపరిచి ఆమె మరణించింది. తండ్రి క్రమశిక్షణ కలిగిన వాడు, కుమారుడు విచ్చలవిడి జీవితం. అయితే వారిద్దరిని కలిపింది ఆ తల్లి. అయితే ఆ తల్లి కలిపడానికి కారణం ఆమె పరిస్థితి ఏమైపోయిందంటే ఆమె మరణించాల్సి వచ్చింది. ఈరోజు ఈ లోకంలో పాడైపోతున్న మనిషి, విచ్చలవిడిగా తన జీవితాన్ని పాడు చేసుకుంటున్న వ్యక్తి తన జీవితాన్ని మరి దేవునికి ఆ యొక్క పాపికి మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరంటే మధ్యవర్తి. దేవునికి నరుడికి మధ్యవర్తి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నీ జీవితాన్ని తన తండ్రితో కలపడానికి, నీ పాడైపోతున్న నీ జీవితాన్ని తన తండ్రితో ఏకపరచడానికి ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. మరి ఆయన ద్వారానే మనము తండ్రిని కలుసుకోగలము. మన ప్రార్థనలో ఆయన వినాలంటే, మన యొక్క ప్రార్థన ఆయన వినాలంటే మనకు ఏముండాలంటే సమాధానం రావాలి. సమాధానం లేకుండా మనం చేసే ప్రార్థనలు దేవుడు వినడు. పాప క్షమాపణ లేకుండా మనం చేసే ప్రార్థనలకు జవాబులు రావు. యేసుక్రీస్తు నీ కోసం నా కోసము ఆయన ఈ లోకానికి వచ్చి తండ్రితో కుమారుడికి ఏ విధంగా అయితే సమాధానం ఉందో ఆ విధంగానే ఈ భూమి మీద పాడైపోతున్న వ్యక్తులు, పతనమైపోతున్న వ్యక్తులకు దేవునితో సమాధానం కలిగించడానికి యేసుక్రీస్తు ఈ లోకంలో రక్తం కార్చాల్సిన అవసరం వచ్చింది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసు రక్తము మనల్ని నిర్దోషులుగా చేయును. కాబట్టి మన మీద ఉన్న దోషము, మన మీద ఉన్న శాపాన్ని తొలగించి ఆయన తండ్రితో మనల్ని సమాధానపరిచే దేవుడు ప్రభు యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు మనకు సమాధానం అనుగ్రహిస్తాడని మనము చూస్తూ ఉన్నాం. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడుదుము. చూడండి, ఈ లేఖనాన్ని మనం బాగా ధ్యానం చేస్తే ఆయన రక్తము వలన ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. యేసుక్రీస్తు యొక్క రక్తము మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది. ఇంకా ఆయన ద్వారా మనకి కలిగే ప్రయోజనం అనేది ఏంటంటే ఉగ్రత అనేది ఒకటి ఉంది. యేసు మనలను నీతిమంతులుగా మారుస్తున్నాడు. రెండోది, ఉగ్రత నుండి మనల్ని రక్షిస్తాడు. హల్లెలూయా! ఆయన మనల్ని ఉగ్రత నుండి రక్షిస్తాడు. అయితే అనేక విధాలుగా మనము ఆయనకు శత్రువులుగానే ఉన్నాం. శత్రువులుగా ఉన్న మనలను ఆయన కుమారుని ద్వారా మరి మనల్ని దేవునితో సమాధానపరిచాడు. దేవునికి వ్యతిరేకులుగా ఉన్నాం ఒకప్పట్లో. దేవునికి వ్యతిరేకులుగా ఉన్న మనలను తన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని కుమారులుగా మార్చబడ్డాం. ఆయనతో సమాధానపరచబడిన వారమై ఈ లోకంలో మనము జీవించడానికి దేవుడే మనకు సమాధానాన్ని అనుగ్రహించాడని ఇక్కడ మనకి వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి నా ప్రియ దేవుని ప్రజలారా, ఆయన ద్వారానే మనకు రక్షణ ఉన్నది. ఆయన ద్వారానే మనకు నిత్య జీవం ఉన్నది. ఉగ్రత అనేది ఒకటి ఉంది. ఉగ్రత
ఉగ్రత దినము ఆస్తి అక్కరకు రాదు. కాబట్టి నీతిమంతులుగా మనం బ్రతకాలి. అది ఎవరి ద్వారా అంటే యేసు ద్వారానే, ఆయన రక్తము ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడతాము, ఉగ్రత నుండి రక్షించబడతాము, మనము దేవునితో సమాధానము కలిగిన వారముగా ఉంటాం. అలాంటి పరిస్థితి మనం కలిగి ఉండాలి. 3 విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకటి, నీ జీవితం నీతిగా ఉండాలి. రెండవది, తప్పించుకునే ఆ సామర్థ్యం నీకు ఉండాలి. నేను తప్పించుకుంటున్నాను, నేను తప్పించబడుతున్నాను, నేను నా తండ్రితో నేను సహవాసం కలిగిన వాడినిగా ఉన్నాను, సమాధానంగా నేను ఉన్నాను అనే మనస్సాక్షి నీకు ఉండాలి. నువ్వు తప్పించుకుంటున్నావా లేదా చిక్కుకుంటున్నావో ఒకసారి ఆలోచన చేసుకొని ఈ